ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల సేవలు సమాజానికి ఎంతో అవసరమని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. జర్నలిస్ట్ డే సందర్భంగా నగరంలో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులను జనసేన సీనియర్ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలు ప్రభుత్వానికి ప్రజలకు అవసరమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో జర్నలిస్టులందరికీ తప్పకుండా ఇల్లు మంజూరవుతాయని స్పష్టం చేశారు. తాను వ్యక్తిగతంగా జర్నలిస్టులకు అండగా ఉంటానని వెల్లడించారు. కార్యక్రమం నిర్వాహకుడు డాక్టర్ కందులు నాగరాజు మాట్లాడుతూ సమాజంలో ఎన్నో కష్ట నష్టాలకు వ్యయ ప్రయాసాలకు ఓర్చి వార్తలు సేకరించి సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారికి తానెప్పుడు అండగా ఉంటానని చెప్పారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల జీవిత స్వప్నమైన ఇండ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వ పెద్దలను కలుస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 60 మంది జర్నలిస్టులను దుస్సాల్వాతో సత్కరించి డ్రై ఫ్రూట్స్ బహుకరించారు. ఇప్పుడే అన్న గంట్ల శ్రీనుబాబు గారు చెప్పినట్టుగా నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా జీవంలో ఒక పార్ట్గా మీరుంటూ ప్రజలకి కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా అందిస్తూ ఇవాళ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రాణాలతో చెలగాటమాడుతూ 24 గంటలు కూడా రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తులు జర్నలిస్ట్ సోదరులు. వాళ్ళకి ఎంత చేసినా తక్కువ అని భావిస్తా. నేను నా వంతు ఎప్పుడు ఏం చేసినా కూడా ఫస్ట్ ప్రయారిటీ నేను వాళ్ళకే ఇస్తూ ఉంటా. చాలామంది 5 స్టార్ హోటల్లో పెడదాం ఎంత ఖర్చు అయినా పడదంటగా నేను ఏదైనా చేయగలిగితే వాళ్ళకి అలా ఆలోచిస్తూ ఉంటాను నేను. సో వాళ్ళు ఈ దేశ సమాజంలోకి చాలా అవసరమైన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళకి సన్మానించడం చాలా మంచి పరిణామం. నాగరాజు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా నాగరాజు గారికి అండగా ఉండాలని, భవిష్యత్తులో ఇంకా మంచి నాయకుడి విధంగా మీ ఆశీస్సులు కూడా ఇవ్వాలని. ఇప్పుడే అన్న చెప్పినట్టుగా గత ప్రభుత్వాలు ఏమో నాకు తెలియదు కానీ ఈ టర్మ్లో మాత్రం మీకు ఇల్లు వస్తాయని చెప్పేసి 100% నేను నమ్ముతున్నాను. ఆ విధంగా చేస్తానని కూడా నా వంతు నేను 100% ప్రామిస్ చేస్తా ఉన్నా. 600 అయినా ఈసారి జర్నలిస్టులకు ఇల్లు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మీరందరూ అంగీకరిస్తే ప్రస్తుతం అర్హులైన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ సిస్టమ్ ఉంటుంది. అర్హులైన వాళ్ళకి సౌత్లో మీరు ఇల్లు ఇవ్వమంటే ఇమ్మీడియట్గా నేను ఇప్పిస్తాను. దానికి కూడా నేను రెడీ. ఒక రోజు కూడా లేట్ అవ్వకుండా ఇమ్మీడియట్గా పెట్టిస్తాను. అర్హులైనటువంటి అయితే యాజ్ పర్ రూల్స్ మీకు అన్నీ తెలుసు కాబట్టి ఆ విధంగా కావాలంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టించేస్తాను. ఖచ్చితంగా చేపిస్తాం. మీకు పూర్తిగా అండగా ఉంటాం. మిమ్మల్ని మా వంతు ఆల్వేస్ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా ఆదుకుంటూ ఉన్నాం. మా వంతు ఇంకా భవిష్యత్తులో ఇంకా పెంచుకుంటూ ఇంకా దగ్గరగా మిమ్మల్ని చూసుకుంటాం. ఖచ్చితంగా మీ అవసరం ఎంతైతే ఉందో మా అవసరం కూడా మీకు అంత ఉంటుంది. మాకంటే కూడా మీరే కొంచెం ప్రాణ చెలగాటంగా ఉంటాయి. మీరు ఎప్పుడు పరిగెట్టుకుంటూ బైకుల మీద ఎక్కడ ఏం జరిగినా వెళ్ళేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మీకు మా అండ 24/7 ఉంటుంది. రానున్న రోజుల్లో ఇంకా మేము మీకు సర్వీస్ పెంచాలని అనుకుంటా ఉన్నాం. మా వంతు ఎక్కడైనా పెళ్ళైనా కష్టమున్నా సుఖమున్నా మా సహాయం అందిస్తాం.